దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కూడబెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం మాఘమ అమావాస్య జాతరకు ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి జాతర ప్రారంభమై 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామం వద్ద వాగు ఒడ్డున వెలిసిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్యను పురస్కరించుకొని 5 రోజుల పాటు జాతర వైభవంగా జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, ఆలయ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం పక్కనే ప్రవహించే వాగు ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణంగా వాగులు ఎడమ నుంచి కుడికి ప్రవహిస్తే ఇక్కడ వాగు మాత్రం కుడి నుంచి ఎడమకు ప్రవహిస్తుంది. అంతేకాకుండా 3 వాగులు ఒకే చోట కలిసే ప్రాంతాన్ని కూడలిగా పిలుస్తారు. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి కూడవెల్లి అనే నామకరణం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. మాఘమాస అమావాస్య రోజున ఈ పవిత్ర వాగులో పుణ్యస్నానం చేసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే భక్తుల విశ్వాసం. మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఈ ఆలయం ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాకేశ్ శర్మ మాట్లాడుతూ, శ్రీరాముడు రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య పాప నివృత్తి కోసం ఇసుక రేణువులతో శివలింగాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు. అదే లింగం నేటికి గర్భగుడిలో ఉన్నట్లు వెల్లడించారు. కాశీ నుంచి ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన శివలింగం కూడా ఇక్కడే ఉండడంతో ఒకే ప్రాంగణంలో 2 శివలింగాల దర్శనం లభిస్తుందన్నారు. మాఘమాస అమావాస్య రోజున కూడవెల్లి క్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా కాశీ శివలింగ దర్శన ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి జాతర ప్రారంభమై 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి కూడవెల్లి శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి మాఘమాస జాతరోత్సవాలు ఈ సంవత్సరం గాను జనవరి 18 నుంచి అమావాస్య నుండి మొదలుకొని అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. ఇటు జాతర సమయంలో ఎవరైతే స్వామివారు దర్శించుకుంటారో ఇహపర సౌఖ్యాలన్నీ కూడా లభిస్తాయని చెప్పేసి పురాణాల్లో చెప్పినటువంటి విషయం. కనుక పరమ పవిత్రమైనటువంటి మాండవి నదిలో అమావాస్య రోజు విశేష పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటే చాలు మన కోరికలన్నీ కూడా స్వామివారు నెరవేరుతారు. భక్తులు విశేష సంఖ్యలో వచ్చేసి స్వామివారు దర్శించి తరించాలని మనం. దానికి ఉత్తరవాహినిగా ప్రవహించేటువంటి మాండవి నది పరమ పవిత్రమైనది. సహజంగా నదులన్నీ తూర్పు ఈశాన్యం వైపు ప్రవహిస్తుంటాయి. కానీ ఈ క్షేత్రంలో మట్టుకు దానికి భిన్నంగా ఈశాన్యం నుంచి దేవాలయానికి వాయువ్య మూలలో సంగమం, 2 నదుల సంగమం చెందుతాయి. ఇట్లాగా దేవాలయం ఉత్తరవాహినిగా నది ప్రవహిస్తుంది. అది తూర్పు నుంచి పశ్చిమ ప్రవాహంగా ఉండడం చాలా విశేషం. కాబట్టి ఇలాంటి పుణ్యనదిలో పుణ్యస్నానం ఆచరించడం అక్కడి శుభఫలితాన్ని ఇస్తుంది. జాతరోత్సవాలు జనవరి 18 నుంచి మొదలుకొని సుమారుగా 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈ జాతర సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారిని దర్శించి తరించాలని మనం శుభం. మా విలేజ్ కూడా వెళ్ళి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరకి బాగా వస్తుంది. మాఘమాసకి వాగులో స్నానం చేయాలి. అమాస రోజు మనకు బాగా పుణ్యం కలుగుతుంది. చరిత్ర కలిగిన రామలింగేశ్వర స్వామి అమాస రోజు జాతర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడెక్కడి నుంచో వస్తారు. సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, బిక్కునూరు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ వచ్చి అమాస రోజు స్నానాలు చేసుకుంటే ఉన్న పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందని దీన్ని దక్షిణ కాశీ, చిన్న కాశీగా పిలువబడుతుంది. ఈ అమాస రోజు స్నానం చేసుకుంటే ఏంటంటే చాలా ముఖ్యము. మన కుంభమేళా ఎలానో సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. చాలా బాగా 4 రోజుల జాతర జరుగుతుంది. చాలా మంది పబ్లిక్ వస్తారు.